నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్టేనా? ఆయన నేను తేల్చుకోబోతున్నా, పోలీసుల మీద కంటెంప్ట్ వేస్తా అని చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే గవర్నమెంట్ తప్పు చేసింది, అనవసరంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని బీఆర్ఎస్తో పాటుగా భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటుగా సినిమా సెలబ్రిటీలు కూడా మాట్లాడుతున్నారు. ఒక్కడనే బాధ్యుని చేస్తారా, పోలీసులది తప్పు లేదా అని. సో దీనికి ప్రభుత్వం వైపు నుంచి, కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది? అండ్ తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా చర్చ జరుగుతున్నది. దీని మీద కూడా మనం మాట్లాడాలి. బీఆర్ఎస్ ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ చేసింది, అసలు తెలంగాణ ద్రోహియే కాంగ్రెస్ పార్టీ అని. నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే దయాకర్ గారు. నమస్తే. సో ముందుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఒక్కరిని బాధ్యుని చేసారు, ఒక్కరిని అనవసరంగా ఇరికిచ్చారు, దేనికోసమో క్లారిటీ లేదు అన్నది బయట జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్టా తప్ప అంటే, కరెక్ట్గా తప్పు పని పోలీసులు చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండవది, అల్లు అర్జున్ గారు ఒకరోజు జైల్లో ఉండడమో లేకపోతే ఆ 10 గంటలు 5 గంటలు ఉండడమో అనేది చాలామంది ఫీల్ అవుతుంటారు. నాకు కూడా ఫోన్స్ వస్తున్నాయి. కానీ ఒక ప్రాణం పోయింది, అది పోయింది. బాబు కోమాలో ఉన్నాడు, కోమాలో ఉండి. అది మీరే అన్నారు కదా, అసలు మీ స్పెషల్ షోలు తీసేయండి వెంకరెడ్డి గారని మీ ఛానల్లో జర్నలిస్ట్ రాగునే అన్నాడు. ఇట్లా ఎంతమంది లోపల ఉంటుంది. చాలామంది మిత్రులు కూడా నేను విన్నా, మీరు తీసిన సినిమా, మీరు చూసిన సినిమా 100 సార్లు చూసినాక థియేటర్లకు వచ్చిన తర్వాత మీరు వచ్చి థియేటర్లో చూడాల్సిన అవసరం ఏందని, దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రీమియర్ షోలకు వచ్చేటట్టుగా లేకపోతే ప్రేక్షకులతో కలిసి కూర్చునేటట్టుగా ఎందుకు చేయాలి? అట్లాంటప్పుడు మీరు పోలీసుని ఇదంతా ప్లాన్ చేయాలని అన్నారు. ఎస్, ఇప్పుడు మనం థియేటర్లో సినిమా చూడడానికి పర్మిషన్కి సమస్య లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ గారు ఏం పర్మిషన్ పెట్టుకోనక్కర్లేదు. ఆయన సినిమాను ఒక దాంట్లో చూడడానికి ఎవరికేం సమస్య లేదు. సీక్రెట్గా వస్తాడు, పోతాడు, టికెట్ మీరు కొనుక్కున్నట్టు కొనుక్కో. కానీ నేనేమో మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చిండు అనుకున్నా. నేను ఒక 200-300 మీటర్లు ఒక పర్లాంగున్నర నుంచే ర్యాలీతో వచ్చిండట. ర్యాలీ వల్ల ఆడ మొత్తం తొక్కిసలాట అయింది. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలే పోలీసు. అలాంటప్పుడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు అది చేయడం వల్ల వాళ్ళ బాబు తప్పించుకొని అంటే అల్లు అర్జున్ చూడడానికి పోతుంటే ఆ పిల్లగాన్ని పట్టుకోవడానికి పోయి ఈమె చున్ని కింద పడి మొత్తం ఆమెను తొక్కిన తీరు ఎవరెవరో చెప్తున్నారు. కానీ అది చాలా ఏమంటారు, బాధాకరం కదా. మహిళ చనిపోయిన దాని మీద ఎవరికి సానుభూతి కనిపిస్తలేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది అంత అనిపించడం అనేది నాకు కొంత అంటే అల్లు అర్జున్ హీరో కాబట్టి అరెస్ట్ అయితే కూడా తట్టుకోలేరా? ఒక నిండు ప్రాణం బలైపోయి కొడుకు చావు బతుకుల మధ్యన ఉంటే దీన్ని పోనీలే, అల్లు అర్జున్ పోతే పోనీలే అని అంటే, ఇప్పుడు రేపు ఇదే హైకోర్టు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంటుంది. నేషనల్ వైడ్ ఇష్యూ అయింది, అల్లు అర్జున్ సినిమా తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోయిందని. అలాంటప్పుడు పోలీసుకు బాధ్యత ఉంది, ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. ఆ విషయంలో ఇంటరాగేషన్ కూడా ఒక 2-3 రోజుల నుంచి నడుస్తున్నది. దీని మీద ఎవరు ప్రిన్సిపల్ రెస్పాండెంట్ అన్నప్పుడు అల్లు అర్జునే తేలినప్పుడు థియేటర్ వాళ్ళు ఇచ్చి పర్మిషన్ అడిగింది ఉన్నది, కానీ పర్మిషన్ పోలీసు ఇచ్చిన కాపీ ఎవరు చూపిస్తలేరు. సో ఈ క్రమంలోనే ఇదంతా జరిగింది. అరెస్ట్ 100% మనం తప్పు అని అనలేము కదా. ఎఫ్ఐఆర్ బుక్ అవుతుంది. మరి పోలీసుల బాధ్యత కూడా ఉంది కదా, అక్కడ క్రౌడ్ని మేనేజ్ చేయాల్సింది, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యత, కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా. ఆయన వచ్చిండు, వెళ్ళిపోయిండు, ప్రమాదం జరిగింది, మరి అది మొత్తం కంట్రోల్ చేయడానికి బాధ్యత తీసుకోవాల్సింది పోలీసులు. చిరంజీవి గారి సినిమాలు ఒక 20-25 సంవత్సరాల నుంచి ఎంత క్రౌడ్తో ఉంటాయి. అంటే అంతకంటే ఎక్కువ క్రౌడ్ వచ్చిందనేది కాదు. మనం ర్యాలీ పోలీస్ లేదు కదా, ర్యాలీకి డిప్యూట్ చేసే పోలీస్ కాదు కదా, థియేటర్ కంట్రోల్ చేసే పోలీస్ కదా. అట్లాంటప్పుడు అసలు వాళ్ళు 20-30 మంది బౌన్సర్లే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయినారు. ఇంకా కాబట్టి ఈ కల్చర్ కూడా, ఈ సెలబ్రిటీ కల్చరు లేకపోతే ఇట్లా ఎవరైనా వస్తే ఇట్లా నెట్టి వేసుడు, ఈ కల్చర్ని కూడా మనం అవాయిడ్ చేయాలనేది నిన్నటి సంఘటన నుంచి కనబడుతున్నది. ఎందుకంటే వస్తే ఎక్కడికన్నా హీరోలు వచ్చినా సెలబ్రిటీస్ వచ్చినా వాళ్ళు కంట్రోలింగ్గా ఉండేటట్టుగా వచ్చేటట్టుగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం వస్తుంది. వాళ్ళు రాకడా సినిమా చూసేటానికి ఏం అవసరం, టికెట్ కొనుక్కొని పోయింది. సరే, అందరూ అల్లు అర్జున్ ఫ్యాన్సే కాబట్టి సమస్య కాదు. ఆమె కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే కదా, ఆయన కూడా బాధపడ్డాడు కదా, నేను ఇదొకటి జరగడానికి జరిగింది అని చెప్పేసి. కన్ఫెషన్ వాళ్ళకి కాదు. ఇప్పుడు
పోలీస్ కంటెంప్ట్ చేస్తారంటే హైకోర్టు ఉంది, ఇప్పుడు కింది కోర్టు కూడా ఉంది నెగ్లిజెన్స్ విషయంలో. ఎవరి నెగ్లిజెన్స్ అని 1-2 సార్లు వేసినాకనే ఆ కేసుకు సంబంధించిన అంశంలో ముందుకు పోయింది అనేది నాకున్న సమాచారం. కాబట్టి ఇది రెండు వైపులా, ఇంకో వైపు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ ఇది చేసిన మర్డరో చేసిన క్రైమో కాదు అది. కానీ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ రెస్పాండెంట్, సబార్డినేట్ రెస్పాండెంట్, వికారియస్ లయబిలిటీ అని ఉంటుంది లాలో. ఏ కాజ్ వల్ల ఆమె చనిపోయిందంటే అల్లు అర్జున్ ఈవెంట్ వల్లనే అనేది. ఈవెంట్ వల్ల జరిగింది కాబట్టి తనని బాధ్యుని చేస్తారు. లేకపోతే సంత థియేటర్ వాళ్ళు కూడా దాంట్లో ఒక బాధ్యులే. ఎందుకంటే థియేటర్ యాజమాన్యం కూడా కేర్ తీసుకోవాలి. థియేటర్ యాజమాన్యం ఏమంటుంది, ఇంకో మేము అప్లై చేసినాం, పోలీసు ఇవ్వలేదు, కానీ వారు వస్తున్నారు, మేము కాదనలేము. అలాంటప్పుడు అల్లు అర్జున్ గారిని ఆపాలి. మనం సరైన బందోబస్తు లేదు అని అన్నప్పుడు ఆపాలి. కానీ అది ఆపలే వాళ్ళు. ఆ ఈవెంట్ నిన్న అదంతా మనం అరెస్ట్ అయిన తర్వాత నేను చూసిన చాలా క్రౌడీగా మన మధ్యనకి వెళ్ళి లేచి చిన్న ప్రాణం పాపం ఆమె బక్కగా ఉన్నది. నేను చూసిన ఫోటో కూడా. అసలు నేనేమంటే ఎందుకు ఇంత మనం పోవాల్సిన అవసరం? ఒక 30 రోజులు ఆ క్రౌడ్తో ఉంటుంది, ఒక 30-40 రోజులకు ఓటీటీలో వస్తుంది, ఇంకో ఒక 3-4 నెలలకు 100 రోజుల తర్వాత టీవీలలో కూడా వస్తుంది. దీని కొరకు ఇంత పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ చేసి అంత తొక్కిసలాట్లో సినిమాలకు పోవాల్సిన అవసరం ఉందా? ప్రజల వైపు కూడా మనం ఆలోచించాలి. అవసరం లేదు. ఎవరో పిల్లలు పోతారు, యూత్ పిల్లలు కూడా చాలామంది కొన్ని సినిమాలకు పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత ఏమంటాము ఉన్మాదంతో కూడిన ఫేవరెటిజం కూడా నాకు మంచిగా అనిపించలేదు. పోయి ప్రాణాలు ప్రజలది కూడా పోవద్దు అట్లా. ఎందుకు ఆ క్రౌడ్లో పోయి? ఇప్పుడు నేను ఒక్కోసారి మా రేవంత్ రెడ్డి గారితోనే కలిసినాడు అని నేను మీటింగ్లలో. జనం ఎట్లొస్తారు, తోపులాట వస్తుంది. గతంలో తెలంగాణ మూవ్మెంట్లో కూడా అట్నే ఉంటుండే. కేసీఆర్ ఇట్లా పోతుంటే ఒకటే జనం తోపులాట ఉంటుంది. ఎక్కడైతే తోపులాట ఉంటుందో అక్కడ అవాయిడ్ చేయలేని స్థితి ఉంటుంది. కానీ వీళ్ళకు జనంతో ఎట్లా బిహేవ్ చేయాలనేది కూడా కొంతమందికి తెలియదు కదా పోయేటప్పుడు. వాళ్ళు ఎవరైతే హీరోనో లేకపోతే నాయకునో చూడాలనుకుంటే వాళ్ళు ఇక ఒక వేగంగా అంత తోసుకుంటూ పోయే పరిస్థితిలో పాపం ఆ ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిన దానికి ప్రభుత్వం చట్టంని కాదని చెప్పి కేసీఆర్ మాదిరిగానో మోదీ గారి మాదిరిగానో చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడానికి ఏం ప్రయత్నం జరగట్లేదు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసినట్టున్నారు, నాకు ఆ మహిళ పట్ల కుటుంబం పట్ల సానుభూతి ఉన్నా, ఆయన పెద్ద హీరో, వరల్డ్ వైడ్ హీరో, సో ఆ హీరోని అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అని. వీళ్ళెవరు బీజేపీ వాళ్ళు, మీరు ఫెయిల్ అయ్యి ఆయనను అరెస్ట్ చేయడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. కిషన్ రెడ్డి, 2 కేంద్ర మంత్రులు రెస్పాండ్ అయ్యారు. అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి, ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఇప్పుడు వాళ్ళకు ఏది ప్రామాణికమో నాకు తెలియదు. ఒక మనిషికి ఒక విలువ, ఇది రాజ్యాంగం చెప్పేది. రాష్ట్రపతి సైతం మర్డర్ చేసేసి పెద్దోళ్ళు సెలబ్రిటీలు అరెస్ట్ చేయొద్దంటే కలవదు. ఇది అజ్ఞానంతో చేసి ప్రకటనలు ఇవి. నేను కేటీఆర్కు స్పందించడం అయితే నాకు నేనే ఇబ్బంది పడుతున్నా. అల్లు అర్జున్ను ఫేవర్గా చేసుకోవడానికి, ఫ్యాన్స్ని చేసుకోవడానికి వారు చేయొచ్చు. బండి సంజయ్ గారు వారి సామాజిక వర్గం కాబట్టి వారు చేసుకోవచ్చు. బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఎవరు చిరంజీవి వీళ్ళంతా కలిసి ఫ్యామిలీ అంతా కూడా సరే, వాళ్ళ మధ్యన వైరుధ్యాలు. రేవంత్ మొన్న కాంగ్రెస్లోనే ఉన్నాడు, చిరంజీవి కాంగ్రెస్ మనిషి అని అన్నట్టు అట్లా ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోణం వేరే ఉందిగా. ఆయననేమో ఎటు రాకుంటున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ దానికి, మోడీ దానికి పోయిన ఈ పరిస్థితి ఉంది. కానీ నేనేమంటున్నానంటే, మహిళ పట్ల సానుభూతి ఎందుకు నువ్వు చూపించేది? ఇంకా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడమే తప్పు అన్నప్పుడు ఇప్పుడు నా గర్కా ఘాట్కా లెక్క గోడ మీద పిల్లి వాటం ఉండొద్దు. ఏమైందండి, ఒక పేద మహిళ చచ్చిపోయింది, ఏమైతుంది? అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా మీరు? దానికని చెప్పు. ఎందుకు ఇలాంటి పనికిరాని ప్రకటనలు చేయడం వల్ల? అందుకని రాజ్యాంగంలో సెలబ్రిటీ అనేది మీరు క్రియేట్ చేసుకున్నది, మీ వ్యక్తిగత ఐకనిజం. మనిషే, వానికి 7 అంతస్తుల బంగ్లా ఉండని, 1000 కోట్ల రూపాయలు ఉండని, గుడిసె మీద చెత్త లేకపోని, మనిషి ప్రాణానికి ఒకటే విలువ కదా. ఆయనకున్న ప్రాణం, ఈయనకున్న ప్రాణం గుక్కిమంటే అయిపోతుంది కదా. మరి ఇప్పుడు అట్లా కాదు, ఆమెను మళ్ళా నాకు ఆ సానుభూతి ఉంది కానీ అని అంటే ఇదేంది? కాబట్టి వాళ్ళకు క్లారిటీ లేదు. రెండోది, దాని వెనుక కొంత ఈయనను అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పడం వెనుక కూడా కొన్ని ఆయన చేసిన పనులు కూడా ఉన్నాయి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నీకు ఆఫ్ ది రికార్డ్ చెప్తా. కానీ ఎవరు మీద కేటీఆరే
ఓకే. అంటే ఇటు సన్నాయి నొక్కుతున్నారు కదా, ఇది ఎందుకు నొక్కుతున్నా కూడా నాకు తెలుసు కొంత. అంటే చెప్పేటోళ్ళు ఈ డిబేట్లలో మేముతో మాట్లాడుతుంటే సంబంధించిన వాళ్ళు చెప్తున్న వైనం చూస్తే, అరే మీరు లగచర్లలో పోతే మీ రౌడీలను పంపిస్తారు, విద్యార్థులలో మీ నాయకులను పంపిస్తారు, ఏమంటారు ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళని లేపుతారు, ఎక్కడ పోయినా మీ బతికిదే అయిపోయా. అల్లు అర్జున్ ఒక రోజు జైల్లో ఉంటే వచ్చే నష్టం లేదు. అక్కడ ఒక పేద తల్లి చనిపోయింది ఫస్ట్, అది ఎందుకు కనబడతలే మీకు దరిద్రులారా? ప్రాణం కంటే మనిషి ఏడిపోయి అల్లు అర్జున్కి ఏమన్నా అయిందా? ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ గురించి మా సీఎం గారు చెప్పింది మీరు వింటే, స్పెషల్ షోలు ఈ మధ్యన ఎక్కడ ఇవ్వలేదుగా. పర్మిషన్ వెంకటరెడ్డి గారిని, మా వెంకటరెడ్డి గారిని మీరు ఇవ్వకండి అని చెప్పి సీరియస్గా రేట్ పెంచే అవకాశం మీరు కల్పించారు, ఇచ్చినాం కదా. మరి ఎందుకు అది అల్లు అర్జున్ మాకేమైనా ఫ్యానా, మా పార్టీకి ఏమైనా ఫేవరెటా? ఇచ్చినాం కదా. మా చంద్రశేఖర్ రెడ్డి గారి కూతురిని చేసుకున్నాడు కదా, మా రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు చుట్టాలి కదా, మరి అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఒకవేళ పక్షపాతమే ఉండి ఉంటే. ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్లో పాపులర్ అయిన అంశాన్ని లోకమంతా చూస్తుంది. లోకమంతా చూసేటప్పుడు దాన్ని చర్యలు తీసుకోకపోతే రేపు నువ్వే అంటావు ఏమని, పేద ఆమె చనిపోతే అల్లు అర్జున్ కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది, ఏంది మిలాఖత్ రాయించాలని. అదెందుకు మేము పూసుకోవాలి? వ్యక్తిగతంగా ఉండే సంబంధాలు లేకపోతే ఇతరత్ర సంబంధాలన్నీ వేరు, చట్టం వేరు. కాబట్టి రేపు ఇప్పుడు కేటీఆర్ ఏదన్నా గట్టినే చేసిండు అనుకో, కేటీఆర్ని కూడా అసిత పక్షపాతంతో చేసిందని అంటారు అని అనాల్సి వస్తుంది కదా. అది కాకుండా కొన్ని జరిగినాయి అంటే ఇది అంటున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది. ఆయన మొన్న రీసెంట్గా ఈ టికెట్ల ధరలు పెంచిన క్రమంలో రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని ఆయన పేరు మర్చిపోయిండు, పేరే తెలియదు ఆయనకి. సో అట్లా రేవంత్ ఈగో హట్ అయింది, అందుకే అరెస్ట్ చేసి. రేవంత్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆయనకి పేర్లు చెప్పకపోతే ఇది నాకు నవ్వు వస్తుంది. మనోనికి అప్పుడప్పుడు కొంచెం బ్లాంక్ అవుతుంది. మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి గారి అంశమే కాదు అనుకుంటే ఇట్లా కొన్ని మాట్లాడుతూ నేను చూసిన ఆ వీడియో కూడా. కానీ అది కాదు అసలు ఇష్యూ. ఇది జరిగిన తర్వాత దీన్ని కూడా ఒక తరహా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ చేసినాక అరెస్ట్ ఎట్లా చేస్తారు అంటారు కదా, అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ ఎందుకు చేయరు అనేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు యాక్ట్ తన పని తను చేసుకపోతుంది, కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదనే ఉద్దేశం